హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నిన్నటి వరకు డే 3 రెనోవేషన్ చూసారు కదా. సో ఇప్పుడు 4th and 5th డే. 4th డే అలా ఏం షూట్ చేయలేదు. 5th డే కూడా అంతే, పెద్దగా ఏం షూట్ చేయలేదు ఎందుకంటే నేను కొంచెం సిక్ ఉన్నాను. బట్ స్టిల్ వి డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. అది కొంచెం హెక్టిక్ అయిపోయిందనమాట చాలానే. అండ్ కంటిన్యూస్గా ఎవ్రీడే షూట్ చేయాలన్నా కష్టమైపోతుంది. అండ్ నా ఫోన్లో మెమరీ లేదనమాట, అందుకోసమే నేను షూట్ చేయలేకపోయాను. అసలు ఒక్క వీడియో షూట్ చేస్తున్నా సరే మెమరీ ఫుల్ అంటుంది. సో ప్రీవియస్ వీడియోస్ కొన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేసి అవి డిలీట్ చేశాక అప్పుడు చేసుకోవాలన్నమాట. సో చాలానే ఉండిపోయి అప్పటి వరకు చేయలేనివంతా. సో దానివల్ల తీయలేదు. అండ్ నేను హెల్త్ అయితే బాగానే ఉందండి. ఇంకా ఆ రోజు నైట్ పారాసిటమాల్ అది వేసుకొని సెట్ అయిందనమాట. సో ఎలా ఉన్న పిల్లలు మేము ఫీవర్స్ ఉన్నా ఏమున్నా టాబ్లెట్స్ వేసుకోవడం, వెళ్ళి వర్క్ చేసుకోవడం అంతే. మా మైండ్లో హౌస్ కంప్లీట్ చేయాలి, రెనోవేషన్ కంప్లీట్ చేయాలి, అదొక్కటే ఉంది టార్గెట్. ఇంకా యాజ్ యూజువల్ ఇది 6th డే మార్నింగ్ అనమాట. సో లేచాను. ఆ రోజుకి ముందు 2 డేస్ 2 వీడియోస్ అప్లోడ్ చేసుకున్నాను అనమాట. సో దట్ ఆ మెమరీ కొంచెం ఖాళీ అవుతుంది. అండ్ మీరు కూడా ఎవ్రీడే అంటే బోర్ కొట్టదు, కొంచెం అప్డేట్ చేసి కొంచెం రెనోవేట్ చేసి ఎంత అయిందో ఒక్కరోజే అప్డేట్ చేద్దామన్నట్టు ఇంకా చేయలేదన్నమాట. యాజ్ యూజువల్ మార్నింగే లేచాను. జుకినీ బీరకాయలా కర్రీ చేస్తా అని చెప్పాను కదా. సో ఇంకా అవి తెచ్చుకొని అది కర్రీ చేస్తున్నాను. అండ్ ఎగ్స్ కూడా బాయిల్కి పెట్టేశాను. ఇందులో పాలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇంకా ఆ రోజు ఫ్రూట్ ఇంట్లో ఏముంటే అవన్నీ పట్టుకెళ్తున్నాం. సో వాటర్ మిలన్ అషికి నాకు చాలా ఇష్టము, నాకన్నా ఎక్కువ అషికి ఇష్టం అనమాట. డే మొత్తం 3 పూట్ల పెట్టినా తింటుంది ఇష్టంగా. ఇంకా అందుకని వాటర్ మిలన్ దానికి ఇష్టం కాబట్టి ఇంకా అది ఎక్కువ తెచ్చుకున్నాను. అండ్ దొరికినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాను. అషి ఖచ్చితంగా అడుగుతుంది వాటర్ మిలన్ ఉంటే. అండ్ మంచిది కూడా వాటరీ కంటెంట్. డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కదా వర్క్ చేసినప్పుడు. ఈవెన్ దో వింటర్ అయినా మేము చేసే ఫిజికల్ వర్క్కి కొంచెం డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం అనమాట. వాటర్ తాగుతూ ఉండాలనిపిస్తుంది. సో ఈ ఫ్రూట్ అయితే బెటర్ అని చెప్పి ఇంక వాటర్ మిలన్ తెచ్చుకొని అదంతా కట్ చేస్తున్నాను. అండ్ వీడియోస్ వరకు మాట్లాడాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరు ఇచ్చే లవ్ అండ్ ఎఫెక్షన్, మీ సపోర్టు, మీ మెసేజెస్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అసలు ఇండియాలో చాలామందికి ఇవి యూజ్ అవుతాయో లేదో కూడా నాకు తెలియదు, ఏ రకంగా యూజ్ అవుతాయో. బట్ స్టిల్ పీపుల్ ఆర్ వాచింగ్. మీ ప్రేమ ఎఫెక్షన్ అంతా అసలు మేము ఎవరో కూడా తెలియకుండా అంత ఎఫెక్షన్ చూపిస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చాలామంది ఒకటే కామన్ పాయింట్ చెప్పేది ఏంటంటే మీ కంప్లీట్ రెనోవేషన్ అయ్యాక మీ హార్డ్ వర్క్ ఇల్లుని ఎలా చేంజ్ చేశారు చూడాలని ఉంది అని. స్టిల్ ఇంకా మాది రెనోవేషన్ అయితే అవుతూ ఉందండి. మేము కొత్త ఇంట్లోనే ఉన్నాం కానీ ఇంకా పూర్తిగా పనులు అవ్వలేదు. తనకి ఆఫీస్ స్టార్ట్ అయ్యాక ఇట్స్ నాట్ ఈజీ అనమాట. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి తప్పకుండా మీ అందరితో షేర్ చేస్తాను. సో ఈ కొత్త ఇంట్లో వ్లాగ్స్ మంచిగా షూట్ చేయాలి. అప్పటికి రెనోవేషన్ అయిపోతుందేమో, వెళ్ళాక ఎవ్రీడే వ్లాగ్ షూట్ చేయాలి అని అనుకున్నా. బట్ మనం ఒకటి అనుకున్న పనులను ఈజీగా అవ్వవు కదా. సో అలాగా ఇంకా అవుతూ ఉన్నాయి అనమాట. కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అండ్ ఎవ్రీడే ఒక రొటీన్ లాగా అయిపోయింది మీకు కూడా. చాలామంది నా వ్లాగ్స్ మీ ఫ్యామిలీ కోసం చూస్తామండి, మీ ఎఫెక్షన్ కోసం చూస్తాము. మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. నాకు ఇలా ఎవ్రీడే బేసిస్లో కొన్ని మెసేజెస్ అన్నీ వస్తాయండి. ఈ మధ్య అవి కొంచెం ఎక్కువైపోయాయి అనమాట. రెనోవేషన్ పెట్టాక ఇన్స్టాలో టైం తీసుకొని నా కోసం మీరు అంతంత పెద్ద పెద్ద మెసేజ్లు పెడుతూ ఉంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మోటివేషన్తోనే నేను వీడియో స్కిప్ చేయకుండా పెట్టాలి అన్నట్టు అనుకుంటున్నాను అనమాట. పిల్లలతో ఇంట్లో పనులే అవ్వట్లేదండి మాకు, మీరు ఎలా చేసుకుంటున్నారండి, అసలు అంత మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయండి. వీటి గురించి మాట్లాడుకుందాం. నాకైతే బాగా అనిపిస్తుంది. అంటే మన కష్టాన్ని తీసుకునే వాళ్ళు చూసి మన కోసం టైం తీసుకుని మెసేజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారని అనిపిస్తుంది. టు బీ ఫ్రాంక్, ఈ రోజుల్లో మన ఓన్ రిలేటివ్స్ కానీ, ఓన్ ఫ్రెండ్స్ కానీ, ఓన్ ఫ్యామిలీ కానీ, హూ ఎవర్ చాలామంది ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో. బట్ అందులో ఎవ్వరూ ఇలా ఫోన్లో మెసేజ్లో చేసి నీ వీడియోస్ చూసాము ఇలాగా అలాగా చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. చాలా తక్కువ పర్సెంట్లో ఉంటుంది.
బట్ మమ్మల్ని వీడియోస్లోనే చూసి మేమేంటో తెలుసుకొని మాకు పర్సనల్గా టచ్ లేకపోయినా సరే ఇంత ఎఫెక్షన్ లవ్ చూపిస్తూ ఉంటే నాకు నిజంగానే చాలా అనిపిస్తుంది. అంటే ఇది ట్రూలీ అన్కండిషనల్ లవ్ అనిపిస్తుంది అండి. నా నుంచి మీకు ఏమి రావు ఆ వీడియోస్ తప్ప. సో అవి చూసి మోటివేట్ అవుతూ మాకు ఇంత ప్రేమను అందిస్తున్నారు. సో ఎప్పుడు రుణపడి ఉంటాం. మీ ప్రేమ ఎప్పుడు మా పైన ఇలానే ఉంచండి. అండ్ మీతో మాట్లాడుతూ నా వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పటికి ఇంకా వాషింగ్ మిషన్ అంతా కూడా వేసేసుకున్నాను. పిల్లలైతే ఇంకెవరు లేవలేదు. పాపం రాత్రి వాళ్ళు మా హస్బెండ్ అందరూ అలసిపోయి ఉంటారు. ఇంకా నాకు రెగ్యులర్ రొటీన్ అనమాట. 5:30 ఆ టైంకి లేస్తాను. కుకింగ్ కాసేపు నా కోసం టైం తీసుకొని కాఫీ తాగి సో అలా చేసుకొని ఇంకా వంట అయిపోయాక కొంచెం దేవుడు ఇలా ఏదో ఒకటి పెట్టుకొని స్లోగా ఇంకా 7:30కి లేపుతా అనమాట. ఇంకా వాళ్ళు రెడీ అయిపోతారు. ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని ఉంటాను కాబట్టి ఇంక నేను కూడా రెడీ అయ్యి స్టార్ట్ అవుతాం అనమాట. అండ్ పొద్దున్నే ఇలా ఏదో ఒకటి వింటూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆ రోజు బయట కూడా టెంపరేచర్ కొంచెం బాగుందనమాట. అండ్ పూజ కోసం ఏమంటారు చామంతి పూలు కూడా వచ్చాయి. చామంతులు చూడంగానే నాకు ప్రాపర్గా ఇండియాలో మనకి సంక్రాంతి ముందు రకరకాల చామంతులు వస్తాయి కదా, సో అది గుర్తొచ్చిందనమాట చూడంగానే. అంటే ఈ మొక్క తీసుకొచ్చి ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయింది, ఒక్క పువ్వు కూడా పూయలేదు, కానీ ఇప్పుడు చామంతులు వస్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. అండ్ ఇంకా ఈ ఇయర్ 2025కి ఇదే లాస్ట్ హార్వెస్ట్. అసలు టెంపరేచర్స్ డౌన్ అయ్యాక పచ్చిమిర్చి వస్తాయో రావా అనుకున్నాను. నేను అంతకుముందు లాస్ట్ హార్వెస్ట్ అని చూపించినప్పుడు కొన్ని మిర్చి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి స్లోగా కాయల కింద అయ్యి టెంపరేచర్స్ మెయింటైన్ అయినప్పుడు కొన్ని ఎదిగాయి అనమాట. సో ఇది ఫైనల్ హార్వెస్ట్ మిడ్ ఆఫ్ నవంబర్ ఆ టైంకి ఇంకా కొన్ని పచ్చిమిర్చి వచ్చాయి. ఇదే లాస్ట్ హార్వెస్ట్ అనమాట. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మా ఓన్ గార్డెన్లో కొంచెం మంచిగా గార్డెనింగ్ చేయాలి, ఎంత కుదిరితే అంత అని అనుకుంటున్నాను. అండ్ ఇలానే చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారని నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ ఇయర్ గార్డెనింగ్ చూడాలని ఉంది మీకు సమ్మర్లో అని. ఈవెన్ మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు నీకు సొంత ఇల్లు ఉంది, ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అని. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఆ రోజు ఉప్మా చేస్తున్నాను అనమాట, వెజ్జీస్ అన్నీ వేసి. ఇంకేది ఉంటే అది మార్నింగ్ నాకు ఏది కనిపిస్తే అది చేసేస్తున్నాను. ఇలా రోజుకో బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇడ్లీ ఉప్మా బియ్యం నూకు ఉంటుంది కదా, సో అదనమాట. ఇండియా నుంచి ఏం వచ్చినా రాకపోయినా ఇది ఖచ్చితంగా తెప్పించుకుంటాను, నాకు చాలా ఇష్టం. చాలాసార్లు చెప్పాను. బియ్యం రవ్వ ఉప్మా అనమాట, బాగుంటుంది వెజ్జెస్ అన్నీ వేస్తే. ఉత్తిగా ప్లెయిన్గా అయినా బాగుంటుంది, కానీ ఇంక పిల్లలు మేము కొంచెం హెల్దీ వెర్షన్లో ఎప్పుడు ఏ ఉప్మా చేసినా ఈ వెజిటేబుల్స్ అన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట. హలో, సో మేమైతే ఇంటికి వచ్చేసాము. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది ఆ పార్సిల్స్ అన్నీ ఓపెన్ చేసి చూడడానికి. అండ్ ఈరోజు డే 6th అనమాట. 5 days కంప్లీట్ అయినాయి మా రెనోవేషన్ స్టార్ట్ చేసి. నేను 3 days తీసాను, తర్వాత 2 days తీయలేదు కదా. సో ఆ 3rd day చాలా హెవీ వర్క్ వల్ల ఇంటికి వెళ్ళాక నాకు ఫీవర్ వచ్చేసింది ఫుల్గా. ఈ షోల్డర్ లెగ్ అన్నీ పట్టేసినాయి. బట్ నెక్స్ట్ డే వచ్చి పని చేసుకున్నాను, కానీ ఇంక షూట్ చేయలేదు, ప్లేస్ లేదనమాట ఫోన్లో కూడా. సో ఇప్పుడు వరకు ఈ 5 daysలో ఏమేమి కంప్లీట్ అయినాయో చూపిస్తాను మీ అందరికీ. కంప్లీట్ హాల్లో వాల్పేపర్స్ అంతా తీసేసాము, ఇది ఫస్ట్ డే చేసాము. అండ్ మీరు ఫ్లోర్ చూసారు కదా, ఈ ఫ్లోర్ మొత్తం పార్కెట్ అంతా ఇంకా తను కంప్లీట్ చేశారనమాట. చాలా టైం పట్టింది, ఒక కంప్లీట్ 1.5 day పట్టింది ఇదంతా పీకడానికి. పార్కెట్ చాలా చిన్నగా ఉంటాయి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్కి అండ్ డైనింగ్ ఏరియా అనమాట. ఇది డైనింగ్ ఏరియాకి ఇక్కడ పార్టీషన్ ఉంటుంది. ఈ డోర్ ఈ కంప్లీట్ వాల్ రిమూవ్ చేసి ఇక్కడ ఒక చిన్న సెటప్ ప్లాన్ చేస్తున్నాం. సో దానికోసమే. అండ్ ఇది హోల్ పెట్టడం కూడా చాలా టైం తీసుకుంటుంది అండ్ చాలా ఎఫర్ట్ పెడుతున్నారు తనైతే. ఇంక ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వాల్కి కూడా అందుకే మేము వాల్ పేపర్స్ ఏమీ తీయలేదన్నమాట. సో ఇది ఎలానో తీసేస్తాం కదా అని ఇది కంప్లీట్గా ఇక్కడ వరకు కంప్లీట్గా పోతుంది. అండ్ హాల్ వరకు ఇది కంప్లీట్ అయిందనమాట ఈ సెటప్ మొత్తం. అండ్ కిచెన్లో ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫ్రిడ్జ్ అది ఉండేది. సో ఆ పార్ట్ మొత్తం పైనుంచి కింద వరకు ఆ డిటాచ్మెంట్ తీసేసాము. ఇంక ఇక్కడ నుంచి కిచెన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి. అక్కడ ఒక ర్యాక్ తీయించేసాను. సో ఇంకా కొంచెం అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి కింద టైల్స్ అవన్నీ తీసేయాలి ఫ్లోర్ హీటింగ్కి. సో ఈ పనులు అయితే పెండింగ్ ఉన్నాయి.
అండ్ ఇవన్నీ కూడా తీయాలన్నమాట స్టిల్. అండ్ ఈ వాల్స్ కంప్లీట్గా మొత్తం మేము వాల్పేపర్ అంతా తీసేసాను. అండ్ ఈ 2 days షూట్ చేయనప్పుడు తీసింది ఏంటంటే, సో పిల్లలు కొంచెం క్రాంకీ ఉన్నారు, ఇద్దరు కొట్టుకొని, ఏమనుకోద్దు. అండ్ ఈ వాల్ అంతా అంత కంప్లీట్గా అందట్లేదు అనమాట నుంచుంటే. సో అందినంత వరకు తీసా. మొత్తం ఇదంతా డస్ట్ చూసారంటే కింద మొత్తం అన్నీ అవే ఉన్నాయి. సో అక్కడ వరకు. అండ్ ఈరోజు ఈ కిందంతా కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను. సో ఈ వాల్ చాలా ఎక్కువ పని పట్టిందండి. అసలు చేతుల్లో గోర్లో అయితే ఎన్నిసార్లు గుచ్చిపోయి బ్లడ్ వచ్చిందో, అసలు అంత డిఫరెంట్గా ఉంది. ఆ పైన పాట ఎలా తీయాలని రోజు బెంగే ఇంటికి వెళ్ళేటప్పుడే చూసుకోవడానికి. అండ్ ఇక్కడ కూర్చోడానికి పైకి వెళ్ళడానికి ఆటోమేటిక్గా ఒక సీట్ ఉండేది కదా, అది కూడా రిమూవ్ చేశారు. అది అయితే ఆల్మోస్ట్ ఒక 4 persons పట్టుకొని కష్టంగా తీసేంత బరువు ఉందనమాట. ఓ మై గాడ్. ముందు రోజు నైట్ ఫ్రెండ్స్ని రమ్మని ఇంకా అది రిమూవ్ చేసాం అడ్డంగా ఉందని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇంకా బయట హాల్వే అంతా కంప్లీట్ చేసాం. ఈ హాల్వే పైన చాలా ఈజీగా ఉంటుంది, వచ్చేస్తుంది అని అనుకున్నాను, కానీ అస్సలు చాలా టైం పట్టింది తెలియకుండా. ఇంక ఈ ఒక్క పాట వదిలేశాను. ఈ 2 days 4th and 5th day కంప్లీట్ చేసినవి మా హస్బెండ్ కింద ఫ్లోర్ అది కంప్లీట్ చేశారనమాట. ఈ రూమ్ కూడా చాలా వరకు మొత్తం కంప్లీట్ చేసేసాము. మీకు చూపిస్తాను. వాల్పేపర్ సెకండ్ లేయర్ చూపించాను కదా, నిన్న ఒక కమెంట్ వచ్చిందండి, లైక్ సెకండ్ లేయర్ పైన మీరు వేరే వాల్పేపర్ వేసేసుకోవచ్చు కదా అని. అలా వేసుకోలేమండి, ఇంకా మాకు ఎలక్ట్రికల్ రెనోవేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో కంప్లీట్గా అంతా తీయాల్సిందే. పేపర్ పైన పేపర్ ఎంతవరకు సెట్ అవుతుందో ఉంటుందో తెలీదు, ఇంకా అందుకే ఆప్షన్కి వెళ్ళలేదన్నమాట. అండ్ ఈ బెడ్రూమ్ మొత్తం కంప్లీట్ చేశాను ఈ 2 days టైంలో. దీనికి కూడా పైన కొన్ని ఉండిపోయాయి అనమాట. అవి హాట్ వాటర్ స్ప్రే చేయాలి. కొంత స్ప్రే చేసినా కొంచెం ఈజీగా లేదు. సో చేయగలిగినంత చేసి మిగిలింది వదిలేసాను. ఇంకా ఇదంతా తీయాలన్నమాట, క్లీన్ చేయాలి. మాకు నెక్స్ట్ డేనే క్లీనింగ్ డే అనమాట. ఎందుకంటే హౌస్ వార్మింగ్ పెట్టుకున్నాము. ఏంటి ఇల్లు ఇలా ఉంది హౌస్ వార్మింగ్ అని అనుకోదు, వెయిట్ అండ్ వాచ్, చూపిస్తాను. అండ్ కిడ్స్ బెడ్రూమ్లో కొంచెం పీసెస్లో చేశాను అనమాట, ఓపిక బట్టి. అది అసలు ఎంత కష్టంగా ఉందంటే అస్సలు ఈజీగా లేదు, చాలా టఫ్గా అనిపించింది కిడ్స్ బెడ్రూమ్లో తీయడం. ఈరోజు ఆల్మోస్ట్ 6th day అండి. 6th day కూడా ఫస్ట్ డే నుంచి కంటిన్యూస్గా వాల్పేపర్స్ మీద వర్క్ చేస్తున్నా సరే ఇంకా స్టిల్ ఇంత ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంక బయటది ఎలాగైనా ఈరోజు కంప్లీట్ చేసేయాలి, చిరాగ్గా ఉంటుంది అన్నట్టు ఇంకా దీన్నే పట్టుకొని కూర్చున్నాను. సో మెయిన్ ఆ హైట్ లెవెల్స్ అండ్ కింద స్టేర్స్ ఉన్నాయి కదా, పడిపోతామేమో అన్న భయము. సో ఆల్ టుగెదర్ మా హస్బెండ్ ఒక సలహా ఇచ్చారు, నిచ్చెన వేసుకొని చేయొచ్చని. సో ఫస్ట్ అయితే అందినంత వరకు చిన్న చైర్స్ స్టూల్స్ వేసుకొని ట్రై చేశాను. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో 2-3 అడిగారండి, లైక్ మీరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు కదా అక్క, మీ ఫ్యామిలీని ఎందుకు తెచ్చుకోలేదు, మీ ఫ్యామిలీని తెచ్చుకొని ఉంటే మీకు హెల్ప్ చేసి ఉండేవాళ్ళు కదా, పిల్లల్ని చూడడానికి మీకు కూడా హెల్ప్ ఉండేది కదా అని 2-3 అడిగారు. సో నాకు కూడా అవును ఆన్సర్ చేస్తే బాగుండు కదా అనిపించింది. మేబీ ఈ డౌట్ ఇంకెంతమందికి ఉందోలే అని ఆలోచించి చెప్తున్నాను అనమాట. బేసిక్గా మేము హౌస్ అనుకోకుండా తీసుకున్నామండి, మాకు అసలు ప్లాన్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఓకే అనుకున్నాక ప్రాసెస్ అంతా టపా వెళ్ళిపోయిందనమాట. అండ్ వీసా స్లాట్స్ కానీ ఇవన్నీ అంత ఈజీగా లేవు. మేము ఎర్లియెస్ట్ పాసిబుల్ చూస్తేనే November-Decemberలో ఉంది. సో వీసా స్లాట్, దానికి అంత ప్రిపరేషన్, వాళ్ళు వెళ్ళి వీసా వచ్చి వాళ్ళు రావడానికి మా పనులన్నీ ఆల్మోస్ట్ అయిపోతాయి. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే మా అత్తయ్య రానని చెప్పారు. మేము అడిగాం కానీ ప్రాసెస్ చేస్తామని, రానని చెప్పారు. మా డాడీ ఒక్కళ్ళే ఉన్నారు. మమ్మీ అప్పటికి చెల్లి డెలివరీ కోసం యూఎస్ వెళ్ళి మమ్మీ యూఎస్లోనే ఉన్నారనమాట. మమ్మీ చాలా ఫీల్ అయ్యారు, నేను ఉంటే వచ్చి ఉండేదాన్నని. బట్ అప్పటికి వాళ్ళు రిటర్న్ టికెట్ తీయడం, అండ్ చెల్లి కూడా చిన్న బేబీ కదా, సో దానివల్ల తను రాలేకపోయారనమాట. ఇట్స్ ఓకే, మేము మేనేజ్ చేసుకుంటాం, ఇంత షార్ట్ పీరియడ్లో వాళ్ళు రావాలన్నా అవ్వదు అని చెప్పేసి ఎవరిని పిలుచుకోలేదు. సో అది మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఇక్కడ ఆ రోజు కొంచెం టెంపరేచర్ కూడా బాగుందని చెప్పాను కదా, పిల్లలిద్దరు ఇంక సైకిల్స్ వాళ్ళే కొనుక్కొని తీసుకొచ్చామన్నమాట. ఇంక మంచిగా గార్డెన్లో మేము ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అలానే మంచిగా సైక్లింగ్, ఇద్దరు ఆడుకోవడం. అండ్ ఇంకొక థింగ్ అండి, సో ఈ ఎంటైర్ హౌస్ రెనోవేషన్ టైంలో వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గిపోయిందని చెప్పాను కదా, అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కొట్టుకోవడం కూడా చాలా వరకు కొన్ని డేస్ మర్చిపోయారు అనమాట. ఇద్దరు ఉన్నంతసేపు ఆడుకోవడం, కొట్టుకుంటారు కానీ మరీ ఇంట్లో ఉంటే 5 minutesకి ఒక 50 times కొట్టుకుంటారు. బట్ ఇక్కడ ఓకే,
ఊరికే డేకి ఒక 5-10 టైమ్స్ కొట్టుకోవడం అంతే. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఇంకా గోడ ఎలా అయినా సరే పగలగొట్టాలని దాని గురించి ఎక్కువ వర్క్ చేస్తున్నారు. అండ్ నేను ఎలా అయినా ఈ కంప్లీట్ స్టెయిర్ కేస్ వాల్‌పేపర్ 2 ఫ్లోర్స్‌లో పీకేయాలని నేను ఇంక మధ్య మధ్యలో పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంతా చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఆ రోజు దక్షిత్‌ని కూడా కిండర్ గార్డెన్‌కి పంపించలేదనమాట. ఎందుకంటే మాకు టైం చాలా తక్కువ ఉంది అండ్ పనులన్నీ అవ్వాలి. దక్షిత్‌ని తీసుకురావడానికి వెళ్తే మధ్యలో ఒక 2 అవర్స్ అలాగా ఆగిపోతుంది పని. సో, కంప్లీట్ చేయాలి అని చెప్పి ఇంకా ఆ రోజు పంపించలేదు. కిండర్ గార్డెనే కదా ఇట్స్ ఓకే అని. ఇంక వాడు కూడా వచ్చి ఫుల్ టైం ఇంక మాతో కొంచెం హెల్ప్ ఇలా గార్డెన్‌లో ఆడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. అండ్ మా పనులైతే ఆల్మోస్ట్ అయిపోయాయి అనమాట. అంటే వాల్‌పేపర్ మొత్తం ఇంకా తడిపేసి తడపడం వల్ల అలా ఉంది. సో, మొత్తం తడిపి ఇంకా ఈ వాల్ అంతా కూడా కంప్లీట్‌గా చిన్న చిన్నవన్నీ కూడా కంప్లీట్ చేసేసాను. అండ్ చెప్పాను కదండీ ఫర్నిచర్ ఉంచుకోవడం వల్ల అదొక ప్రాబ్లమ్ అయిపోయిందనమాట. అవన్నీ మూవ్ చేసుకోవడం అదంతా చేయాలి. అండ్ ఇక్కడ కార్పెట్ ఒకటి తీయాలన్నమాట ఈ రూమ్‌లో. నేను వాల్ పేపర్ అంతా తీసేసాక తీద్దామని చెప్పాను. లేకపోతే కింద స్టిక్ అయిపోయి రావు అని చెప్పి. తడిపేసిన వల్ల బ్లాక్‌గా కనిపిస్తుందనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా ఈ రూమ్‌లో అన్నీ సార్ట్ చేస్తున్నాను. మొత్తం తీయడానికి పైపైన అన్నీ ఒక దగ్గరికి చేరుస్తున్నాను అనమాట. గ్లూ వల్ల సెకండ్ లేయర్ తీసినప్పుడు ఎప్పుడైనా సరే గ్లూ వల్ల అవన్నీ మనకే అంటుకుపోతూ ఉంటాయి. సో, ఈ రూమ్‌లో కార్పెట్ తీయాలి కాబట్టి ఇంకా మొత్తం అదంతా తీసి క్లీన్ చేస్తున్నాను అనమాట. అన్నీ పేపర్స్‌లోకి వేయాలి. అండ్ నన్ను చూస్తే ఫుల్ బాడీ పెయిన్స్ అనమాట. కింద కూర్చోవడానికి కూడా ఇది లేదు. ఆ ఫీవర్ కూడా మమ్మల్ని జడ్చుకొని వెళ్ళిపోతుంది. అంత మొండిగా వర్క్ చేసాం నిజంగానే. మీరు నమ్మరండి, నేను ఫస్ట్ 8-9 డేస్ కంటిన్యూయస్ వర్క్ చేసాం. ఒక్కరోజు కూడా ఆఫ్ తీసుకోకుండా. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను లేదా, ఆ కంటిన్యూయస్ 8-9 డేస్‌లోనే నేను ఆల్మోస్ట్ 5 కేజెస్ తగ్గిపోయింది వెయిట్. అంత ఫిజికల్ వర్క్ చేసామన్నమాట. ఓ పక్కన వెయిట్ లాస్ అవుతూ ఉంటే అసలు హ్యాపీనెస్ వేరే లెవెల్‌లో ఉంది నాకైతే. అంటే ఎంత చేసినా ఇంత పని అయితే రెగ్యులర్ బేసిస్‌లో చేయలేం కదా! సో, పని చేస్తున్నందుకు ఆనందం అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం. అంటే మన ఇంటికి మనం చేసుకోవడం ఎట్ ద సేమ్ టైం డెలివరీస్ తర్వాత ఇంత వెయిట్ లాస్ నేను అసలు అవ్వలేదన్నమాట. సో, చాలా హ్యాపీగా అనిపించింది. సో, మేమైతే భోజనం చేసేసాం. అండ్ ఈ డస్ట్ అది ఉంటుంది కదా, మొత్తం ఇక్కడ ఎలాంటి చెత్త పడేయాలన్నా ఏది ఫ్రీ కాదు. చెత్త పడేయడానికి కూడా మనం తెచ్చుకొని పడేసుకోవాలి, అది పే చేయాలన్నమాట. అండ్ అన్నీ ఒక చోటని పడేయడానికి ఉంటుంది, దేనికి దానికి సపరేట్. మేమైతే ఇప్పుడు పార్కెట్ కొన్ని శాంపిల్స్ తీసుకొచ్చాము అన్నీ డిక్కీలో. అసలు ఇక్కడ ఉందని చెప్పారనమాట. సో, చూసుకుంటే మా ఇంటి దగ్గరలోనే ఉంది. ఇక్కడ అడగడానికి వచ్చాము అసలు ఏం తీసుకుంటారండి, దాన్ని బట్టి తెచ్చి పడేద్దామని చెప్పి. మీకు చూపిస్తే చూడండి ఎలా ఉంటుందో. సో, ఇలా మొత్తం ట్రక్స్ అవి ఉన్నాయి చూసారా, అందరూ తెచ్చుకొని దేనికి దానికి రెస్పెక్ట్ అలా పడేసి ఇక్కడ పే చేయాలన్నమాట. అన్నీ కలిపి 20 యూరోసా? అలా ఏంటి? క్యూబిక్ ఏరియాని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఆయన 0.5 క్వాడ్రేట్ ఏరియా ఉంది. సో, దీనికి 20 యూరోస్. దానికి 20 యూరోస్ అంటే ఇంకా ఎక్కువ తీసుకొస్తే వాటికి కూడా ఎక్కువ పడతాయి. అర్థం కాదు. అండ్ అక్కడైతే ఆయన చాలా తక్కువ కొంచెమే తీసుకెళ్ళాం. మా డిక్కీలో పట్టినంత చెత్తే తీసుకెళ్ళాం. దానికి 20 యూరోస్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2200 రూపీస్ అనమాట. సో, ఇంకా ఎన్ని పడేయాలో దానికి ఎన్ని వేలు ఖర్చు పెట్టామో తెలుసా అండి ఈ డస్ట్ అంతా పడేయడానికి. సో, అదంతా తర్వాత మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకా కొన్ని పడేయాల్సినవి ఉన్నాయి. అండ్ ఇంకా డిసప్పాయింట్ అయ్యి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసాం. మా ఫ్రెండ్స్ కూడా అలా కాదు, సపరేట్గా పడేయాలి అని చెప్తే ఇంక సరే, అది మా ఇంటి పక్కనే అనమాట. ఇంక సరే అని వచ్చేసి ఇంక మా హస్బెండ్ ఎలా అయినా ఈ వాల్ చాలా వరకు కంప్లీట్ చేయాలని, పాపం ఈ వాల్ డ్రిల్ చేసినప్పుడు అయితే చాలా కష్టపడ్డారు. ఈవెన్ నైట్లు కూడా చేతులు తిమ్మిర్లు వచ్చేసి, ఎందుకంటే అది చాలా పెద్ద మిషన్, అంత కంప్లీట్ వైబ్రేషన్ కంటిన్యూస్గా అలా చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ వాల్ థిక్నెస్ కానీ ఆ సిమెంట్ కానీ చాలా కష్టంగా అనిపించేది అనమాట. సో, తను మధ్యలో ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇట్స్ నాట్ ఈజీ అండి. అది పడేసిందంతా మళ్ళీ ఎత్తి పక్కన పోసుకోవడం ఇద్దరం కలిసి. ఈ వాల్కి తనైతే 2-3 డేస్ చెయ్యి నొప్పి అని చాలా బాధపడ్డారు. ఆ వైబ్రేషన్ అయితే అసలు నిద్రలో కూడా చెప్తుండేవాళ్ళు అనమాట. అండ్ ఎలా అయితే ఫైనలీ నైట్ లోపు ఆ వాల్కి మా హస్బెండ్ ఈ ఐడియా చెప్తే నేను ఎక్కి ఇంకా వాల్ది కూడా కంప్లీట్గా తీసేసాను అనమాట.
ఇక్కడ ఎక్కేటప్పుడు మా హస్బెండ్ నేను ఎక్కుతానని, నేనే ఎక్కుతానని ఇద్దరం గొడవ పడ్డాము. గొడవ అంటే డిస్కషన్ అనమాట. సో, మా హస్బెండ్ ఏంటంటే, "నువ్వు ఏదన్నా గమ్మున స్లిప్ అయి పడిపోయావు అంటే ఇంకేం లేదు, అసలు ఏమొద్దు నేను చేస్తాను" మా హస్బెండ్. నేనేమో అసలు ఏంటది, ఇల్లు గడవాలంటే మెయిన్ పర్సన్ నువ్వే, నాకు బాగోపోయినా నువ్వు నన్ను చూసుకుంటావు జాబ్ చూసుకుంటూ, నువ్వు పడిపోతే మేమేం చేయలేం, నీ జాబ్ నేను చేయలేను కదా అని డిస్కషన్ చేసుకుని ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ తర్వాత నేనే ఎక్కుతానని చెప్పి ఇంక నేను ఎక్కి ఇది మొత్తం పీకేస్తున్నాను అనమాట. అయినా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, నీకు ఇందులో ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి ఎలా అయితే వాల్ అంతా కంప్లీట్ చేసాం. వెళ్ళిపోదామా? అవన్నీ అవసరం చేసాను. ఆ బౌల్లో వేసుకో అన్ని. మళ్ళీ మాగిన వస్తాం కదా, బౌల్లో వేసుకో. వెరీ గుడ్ అషి. నీవే వేసే అషియమ్మ, వేసే. ఇట్స్ ఓకే, వేసే. వద్దు ఇప్పుడు మళ్ళీ వస్తాం కదా మాగిన్. మళ్ళీ మాగినే వస్తాం నాన్న ఇక్కడికి, ఇంకా అవసరం లేదు. ఇగో సిజర్ ఇదిగో. అషమ్మ బాటిల్ తీసుకొని వచ్చి అది అక్కడ పెట్టి, అది అక్కడ ఉంచి మళ్ళీ మాగిన్ వస్తాం మనం. సరే షూ వేసుకో, ఫస్ట్ షూ వేసుకో. అషి బాటిల్ తీసుకొని అదొద్దు, బాటిల్ తీసుకొని రా, వాటర్ బాటిల్. పద వస్తాలే దాషు. దాషులు రావాలి, లేచి సరిగ్గా వేసుకో మరి. దాని కింద దిగమ్మా. ఫైనలీ వాల్ అయితే ఎప్పటి నుంచో అసలు ఎలా చేయాలనుకుంటే ఈ వాల్ అంతా కంప్లీట్ చేసాం మొత్తం, అన్ని సైడ్స్. అండ్ అవుటర్ కూడా నాన్న లైట్ ఆఫ్ చేసిరే ఆ రూమ్లో. మొత్తం అంతా కంప్లీట్ చేసాం. అదంతా ఇప్పుడు తడిపాం అనమాట, అందుకని వచ్చేయండి, అందుకని అలా ఉంది. అండ్ దీనికి కింద కనెక్టింగ్ అది కూడా మొత్తం చేసాము, చూపిస్తా. అండ్ రేపు ఈ క్లీనింగ్ సెక్షన్ మొత్తం ఉంటుంది. స్లోగా రండి. సో ఇక్కడ కూడా మొత్తం ఈ వాల్ అంతా కంప్లీట్ చేసేసాం ఫైనల్లీ. ఇంకా తడిగా ఉంది, డస్ట్ అయితే. అండ్ ఈ వాల్ కూడా ఆల్మోస్ట్ అయింది. ఆ పైన కొంచెం అది ఉంది, రేపు పొద్దున్న చేస్తారు. అండ్ వాల్ పేపర్ అయితే ఇంకొక బెడ్రూమ్లో ఉందన్నమాట. సో అది అయిపోతే రేపు ఎంతవరకు అవుతుందో తెలీదు. అయిపోతే ఇంకా మోస్ట్లీ అమ్మ వాల్ పేపర్ అంతా ఫినిష్ అయినట్టు. అండ్ ఈ ఒక్క వాల్ తీసేస్తే అసలు కిచెన్ ఇక్కడ నుంచి లుక్ ఎలా ఉంటుందో చూడాలి. హలో బుచ్చి. నా జుట్టు అంతా పాడైపోతుంది, ఏమీ పెట్టుకోక. హలో కరాసి, హౌ డు యు ఫీల్ డాడీ? నా షూలే వేసింది 6 days కంప్లీట్ అయ్యి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది అవుట్పుట్. హలో కరాసి. నా ఎక్సైట్మెంట్ లో నీరసం కూడా తెలియదు. నిజంగానే నీరసం అయితే తెలియదు. క్లాస్ కంటిన్యూస్ 6 days. మార్నింగ్ స్టార్ట్ అవుతుంది డే ఎప్పుడో, నైట్ ఎప్పుడో ఎండ్ అవుతుంది. ఓకే, అమ్మ మాట్లాడుతుంది, 2 minutes వాటే చేయాలి. ఓకే, యాకే వేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో అంటే వెళ్ళి చేయాలి, ఫినిష్ చేయాలి, తొందరగా చేయాలి, టైం లేదు. ఇది ఒక్కటే మమ్మల్ని పుష్ చేస్తుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ మా వెనకాల ఉండి మాకు నీరసం రాకుండా, వచ్చినా తెలియకుండా అలా పుష్ చేస్తుంది అనమాట. సో కంప్లీట్ అయిపోయాక హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. ఎవ్రీడే ఇంటికి వెళ్ళినప్పుడు ఈ పనులు అనుకున్నా మేము కంప్లీట్ చేసాం అమ్మాయ అనుకుంటూ నిద్రపోతున్నాం అనమాట. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. అండ్ రేపు ఎల్లుండి గృహప్రవేశానికి కావాల్సిన పనులు ఇవన్నీ జరుగుతాయి. సో రేపటి వ్లాగ్లో షేర్ చేస్తా. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. హలో, బాయ్ బాయ్. Bye bye, good night.